శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నిర్వహించే వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఓం మహాలక్ష్మయాయ చ విద్మహే విష్ణుపత్నియాయ చ ధీమహి. సకల సౌభాగ్యాలు, కుటుంబ శ్రేయస్సు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని మహిళలంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఓం మహాలక్ష్మయాయ చ విద్మహే విష్ణుపత్నియాయ చ ధీమహి. వరాలు ప్రసాదించే తల్లి కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ రోజున వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో పాటు దక్షిణాది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలు సంప్రదాయబద్ధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, భక్తి నియమం, సంకల్పంతో నిర్వహించే ఆధ్యాత్మిక సాధనగా భక్తులు భావిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ మహిళలు అమ్మవారిని ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కథనం స్కంద పురాణంలో ఉన్నట్టు చెప్తారు. పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించినట్లు పురాణ కథనం. చారుమతి అనే భక్తురాలికి వరలక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజించాలని సూచించినట్లు కథనం. అమ్మవారి ఆదేశం మేరకు చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల సంపదలను పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంటిని శుభ్రం చేసి పూజా మండపాన్ని అందంగా అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలం, వాయనం అందించడం ఈ పూజలోని ముఖ్యమైన సంప్రదాయాల్లో ఒకటి. ఓం మహాలక్ష్మయాయ చ విద్మహే విష్ణుయై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయత్. ఓం. అమ్మవారి కృపతో ప్రతి ఇంట సుఖశాంతులు, సిరి సంపదలు, సౌభాగ్యం వెల్లివిరియాలని భక్తులు కోరుకుంటారు. భక్తి సంప్రదాయం, కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిలిచే వరలక్ష్మి వ్రతం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమైపోయారు. వరాలిచ్చే తల్లిగా కొలిచే వరలక్ష్మీదేవి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనము కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.